వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలినేనికి పవన్ బంపర్ ఆఫర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా బాలినేని అనేక రకాలుగా జనసేనలో చేరిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉన్నారు. రీసెంట్గా కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఆయన. ఎందుకంటే కూటమిలో ఉన్న కారణంగా, కూటమిలో ఒక భాగస్వామ్య పార్టీలో ఉన్న కారణంగా నేను చాలా విషయాల్లో కామ్గా ఉండాల్సి వస్తూ ఉంది, అందరి లెక్కలు తేలుస్తా అని చెప్పి ఆయన చాలా సంచలన కామెంట్స్ చేశారు గత 2 రోజులకు ముందు. ఆ సంచలన కామెంట్స్ చేసిన తర్వాత ఆ మాటలను అందరూ ఎవరికి వాళ్ళే అన్వయించుకున్నారు, ఎవరికి వాళ్ళే కొన్ని రకాల ఈక్వేషన్స్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు టీడీపీ కారణంగా. అందుకే ఆయన అటు జనార్దన్ ఉద్దేశించి ఆ స్థాయిలో ఆయన మాట్లాడడం జరిగింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం బొంబార్డ్ చేసి పడేసింది. అంతేకాదు ఆయన వైఎస్ఆర్సీపీలోకి తిరిగి రాబోతూ ఉన్నారు. ఈ అసంతృప్తి వ్యవహారం వెనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఫోకస్ పెట్టారు. అందుకే బాలినేని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తారు అని కూడా వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా ప్రచారం చేసుకుంది. ఇక్కడ ఎందుకు కారణం అంటే దీని అందరికీ కారణం ఒకటి ఏంటంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే చక్రం తిప్పిన చరిత్ర ఉంది బాలినేనికి. అలాంటి బాలినేని వైఎస్ రాజశేఖర రెడ్డితో సాన్నిహిత్యం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి వచ్చారు ఆయన. అప్పటికే సుబ్బారెడ్డి రావడం, ఒకే జిల్లా నుంచి ఇద్దరు రిప్రజెంట్ చేయడం, వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు, అది బాలినేని నిజంగానే ఇబ్బంది పెట్టింది. ఈవెన్ 2019 ఎన్నికల్లో ఆయన గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఆ రోజు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పటికీ ఆయన జిల్లాలో తన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నం చేసేవాడు. ఈ క్రమంలోనే బాలినేనికి ఎప్పటికప్పుడు చెక్ పెడతా ఉండేవాడు. బాలినేని కొడుకు దగ్గర నుంచి ఆయన వియ్యంకుడి దాకా భూ అక్రమాల ఆరోపణలు రావడం, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసే ప్రయత్నం జరగడం, తన అనుచరుల మీద కేసులు పెడతాం, తాను మంత్రిగా ఉన్నప్పటికీ ఎన్నోసార్లు నేను కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను చూడలేదు అంటూ ఓపెన్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్తో కూడా సన్నిహితంగా వ్యవహరిస్తూ వచ్చారు. తాను పార్టీలోకి తీసుకొచ్చిన మాగుంట బయటికి వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకోవడం, ఎక్కడో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఆయనకి డైజెస్ట్ కాల. తాను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తాను ప్యాంపర్ చేసిన ఆదిమూలం సురేష్కేమో మంత్రి పదవిని కంటిన్యూ చేశారు, తన్నేమో మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టారు. సో ఇవన్నీ కూడా బాలినేనికి ఒక సఫికేషనే, పొమ్మనకుండా పొగబెడతమే. అయినా ఆయన పార్టీలోంచి బయటికి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించారు. టీఆర్ఎస్ ఓటమిని జగన్మోహన్ రెడ్డి ఓటమితో కంపేర్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి సంచలనాలు ఎన్నో చేశారు ఆయన. చివరికి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వెంటే ఉండి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు దామచర్ల చేతిలోని. ఓడిపోయిన తర్వాత ఈ రోజున పూర్తి స్థాయిలో ఆయనకి జనసేన రెడ్ కార్పెట్ పరిచింది. పవన్ కళ్యాణ్తో ఉన్న సత్సంబంధాలు కూడా అందుకు కారణమయ్యాయని మనం అనుకోవచ్చు. అయితే ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుని చేస్తారని, అదేవిధంగా ఆ పార్టీకి జిల్లా ఇన్ఛార్జిని చేస్తారని చెప్పేసి, చాలా రకాల జిల్లా అధ్యక్షుని చేస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. అంతేకాదు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటి పదవులు కూడా వస్తాయని చెప్పి జరిగింది. ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తారనుకున్నారు. ఎందుకు ఇంత ప్రచారం జరిగింది అంటే బాలినేనికి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న ఒక స్ట్రాంగ్ బాండింగ్ అలాంటిది. వాళ్ళిద్దరికి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ఇన్ని రోజులుగా ఆయన ఆ పార్టీలోకి వచ్చి కూడా 1.5 కావస్తోంది. బట్ పదవుల పరంగా ఆయన అంతగా ఆశించిన విషయమో లేకపోతే ఇంకోటో లేకపోయినప్పటికీ బట్ మిగతా విషయాల్లో ఆయన సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన జనసేనలో ఉన్నారు. ఆయన జనసేనలోకి రావడాన్ని దామచర్ల అండ్ బ్యాచ్ చాలా వ్యతిరేకించింది. బట్ టీడీపీ మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు, ఇది రాజకీయ అంశం కాబట్టి. అందుకనే ఈరోజు బాలినేని పదే దామచర్ల అండ్ బ్యాచ్ టార్గెట్ చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు బాలినేని తనను టార్గెట్ చేసినప్పుడు ఎప్పుడు ఆయన మాట్లాడాల, తన కొడుకుని డ్రగ్స్ తీసుకుంటాడంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడానికి చాలా సీరియస్గా తీసుకున్నారు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అందరి లెక్కలు తేలుస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇలా దామచర్ల వర్సెస్ బాలినేని అన్న ఈక్వేషన్ నడుస్తోంది. ఇక్కడ దామచర్లకు ఉన్న ఇన్హిబిషన్ ఏంటంటే రేపటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబడితే తనకు సీట్ ఉండదేమో, బాలినేనికి ఆ సీట్ వెళ్తుందేమో అనేది ఆయన ఆందోళనకు కారణం అయి ఉండొచ్చు, మైట్ బి. సో కారణాలు ఏవైనా సరే అటు దామచర్లకి ఎమ్మెల్యే పదవి ఉంది, ఆయన బ్రదర్ అయిన సత్యకి నామినేటెడ్ పోస్ట్ ఉంది. ఈ రియాజ్ అని జనసేనలో గతంలో పనిచేసిన రియాజ్కి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవి వచ్చింది. ఇవన్నీ కూడా బాలినేనికి వ్యతిరేకంగానే వాళ్ళు పావులు కదుపుతున్నారు అనేది పర్టికులర్గా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో నడుస్తున్న చర్చ. బాలినేని హవాకి చెక్ పెడుతున్నారు అనేసి. ఆయన కూడా కూటమిలో భాగస్వామ్య పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇన్ని జరుగుతున్నా ఎక్కడా మాట్లాడలేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇంత సీరియస్గా ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇటీవలే పవన్ కళ్యాణ్ రీసెంట్గా నిన్న ఆయన పిలవడం జరిగింది. సుదీర్ఘంగా ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి 2-3 గంటల పాటు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన చాలా ఉత్సాహంగా నేను పవన్ కళ్యాణ్ కోసం సైనికుల్లా పనిచేస్తానంటూ కూడా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్తానో పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారని అనే ప్రచారానికి మాత్రం తన మాటలతోని తన భేటీతోని చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వైపు నుంచి బాలినేనికి ఒక హామీ లభించిందని కూడా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీస్ కనుక పెరిగితే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి డిలిమిటేషన్ జరిగితే ఆయనకి తప్పకుండా ఒంగోలు టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ఒక హింట్ ఇచ్చారనేది ఒక చర్చ నడుస్తూ ఉంది.
అండ్ ఇంకోటి ఏంటంటే వీలైన త్వరలో ఆయన్ని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుని చేసే అవకాశం ఉందని కూడా ఆ హామీని కూడా ఇచ్చారని కూడా చెప్తున్నారు. రాజ్యసభ విషయంలో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చినా ఈరోజు ఆ పార్టీ ఖాతాలోకి వచ్చేదే ఒకటే రాజ్యసభ. అటు లింగంనేని రమేష్ దగ్గర నుంచి చాలా మంది పేర్లు ఈరోజు రాజ్యసభ కోసం వినిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో పూర్తి స్థాయిలో హామీ ఇవ్వకపోయినా బట్ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారు. వీలైతే మంత్రివర్గ కూర్పులో ఆయన పేరు కూడా రాబోతుంది అనేది అయితే చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికైతే మాత్రం ఈరోజు సామాజిక వర్గ సమీకరణాల్లోనైనా బాలినేని పవన్ కళ్యాణ్ పదవుల విషయంలో ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందనేది వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చగా చెప్తా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత ఆ క్లారిటీ వచ్చింది కాబట్టే ఈరోజు బాలినేని రెట్టించిన ఉత్సాహంతో జనసేనతోనే నా జర్నీ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. లెట్స్ సీ మొత్తానికి బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీ ఇచ్చారు, అది క్షేత్రస్థాయిలో ఎప్పటికి వాస్తవం అవుతుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.